హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మరోసారి వాతావరణం హెచ్చరించింది ఫ్రెండ్స్. రాష్ట్రంలో రానున్న రోజుల్లో అయితే ఖచ్చితంగా వర్షాలు, భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థనైతే తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏ ఏ జిల్లాల్లో ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక మే నెలలో ఇలా వర్షాలు కురవడంతో భానుడు బగబగలు నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో రానున్న వారం రోజుల పాటు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ మరియు మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం కొనసాగుతుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఇక వచ్చే 7 రోజుల పాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టమైతే చేయడం జరిగింది. ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. రాగల 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అదే సమయంలో బాపట్ల, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం కొనసాగుతుండగా దీని ప్రభావంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఇక నైరుతి ఋతుపవనాల గురించి భారత వాతావరణ శాఖ శుభవార్త అయితే అందించింది. సాధారణంగా నైరుతి ఋతుపవనాలు జూన్ 1వ తేదీన దేశంలోకి ప్రవేశించి ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలో కేరళ రాష్ట్రం మొత్తం విస్తరిస్తాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఉంటాయి. అయితే ఈసారి మాత్రం 4 రోజుల ముందే నైరుతి ఋతుపవనాలు ఆగమనం ఉంటుందని ఐఎండీ అంచనా అయితే వేసింది. ఆ తర్వాత దక్షిణ అరేబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం, దక్షిణ మధ్య బంగాళాఖాతం, అండమాన్లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు ఐఎండీ వివరించింది. నైరుతి ఋతుపవనాలు ముందుగా రానున్నాయని ఐఎండీ అంచనా వేయడంతో దేశంలోని రైతులు ఆనందమైతే వ్యక్తం చేస్తున్నారు. సో మెయిన్గా చూసుకున్నట్లయితే రానున్న 7 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. సో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇళ్ళ నుంచి అయితే బయటికి రావద్దు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.